Hi children, welcome back to Krishna Avataram, and I'm happy to tell you that we have come to the end of Krishna Avataram. And so children, you can see here finally as Krishna has completed the reason for what he came to earth. So the purpose for what he came to earth was fulfilled. And so the gods, Brahma, the gods along with Brahma and Ishvara, they came and asked Krishna to come back. And Krishna, as he was already planning how to take back the Devatas, the Yadavas, who were born for the sake of the అవతారం ఆఫ్ శ్రీకృష్ణ. సో పిల్లలు, ఈరోజు ఎపిసోడ్ కృష్ణ అవతారం యొక్క చివరి భాగం మనమున్నాము. మరి ఎంతో సంతోషంగా ఉంది. మనము కృష్ణావతారాన్ని ఇంతటితో ముగియనున్నాము. మనకు ఎంతో జ్ఞానం లభించిందని అనుకుంటున్నాను నేను. మరి ఇక్కడ దేవతలందరూ కృష్ణుణ్ణి, మీ యొక్క అవతారం చాలించి వచ్చేయి ప్రభు, మీరు లేకుండా మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మీరు వచ్చేయండి అని అడగడానికి వచ్చారు. వచ్చి ఇక్కడ ఎంతో అందమైనటువంటి ఆ కృష్ణుణ్ణి చూసి వాళ్ళందరికీ కూడా చాలా ఆనందమైందంట. ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడు కదా కృష్ణుడని అనుకుని చాలా సంతోషపడ్డారు కృష్ణుని ఈ అవతారం చూసి వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత సరే మీరు వెళ్ళండి, నేను వస్తానని చెప్పేసి కృష్ణుడు వాళ్ళకి హామీ ఇచ్చాడనమాట. తన యొక్క నిర్ణయానికి కూడా వచ్చేసాడని చెప్పేసి చెప్పాడు. సో ఈ యదువంశాన్ని ఎలా అయిపోచేయాలంటే ముసలం పుట్టింది. ఆ ముసలాన్ని ఈ రాజు ఉగ్రసేన మహారాజు ఏం చేసినాడు, ఈ యదువంశ రాజున పోయి దాన్ని అంతా బాగా కరగబెట్టి నీళ్ళలోకి వేసేయండి అని చెప్పేశాడు. అది కాస్త నీళ్ళలోకి వేసింది, గడ్డిగా మొలిచింది. అది మీకు అందరికీ తెలుసు. సో ఆ ఇనుప ముక్కేమో విల్లుగా తయారు చేసి పెట్టుకున్నాడు ఎవరు, ఆ జాలరివాడు. సో ఇలా అంత రూపాంతరం చెందింది. సో చిల్డ్రన్, నౌ కృష్ణ హ్యాడ్ అ ప్లాన్ to take away all the Yadavas. So the rishis who cursed them and the pounding stick that was born to Krishna's son Samba, and all this were Krishna's plan, and according to that the Yadava Vamsam will be demolished. So what is going to happen? Let's see. Now one day, after everything has taken place like this, the Yadavas continuously saw. They had some predictions, somewhere some duswapnas. They dreamt of terrible dreams, and they dreamt that they were destroyed. All this were they thought it was apashakam. సో పిల్లలు, ఎప్పుడైతే కృష్ణుడు ఇదంతా నిర్ణయించేశాడో అప్పటి నుంచి యదువంశానికి, ఈ ప్రజలందరికీ ఏవో కొన్ని దుస్వప్నాలు కనిపిస్తున్నాయి, వాళ్ళ కలలు వస్తున్నాయి, రకరకాలుగా వాళ్ళందరూ బాధపడుతున్నారన్నమాట, భయపడుతున్నారు. వాళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చారు. They all came to Krishna and told him that they dreamt so fearful dreams, and they asked him what to do. సో అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడంటే, నాన్న సరే మనమందరము ఈ దుశ్శకునాలన్నీ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మనమందరం వెంటనే బయలుదేరి సరస్వతీ నది ప్రవహిస్తున్నటువంటి ప్రభాస తీరానికి, ఎక్కడికి, ప్రభాస తీర్థం అనేటువంటి చోటికి వెళ్ళిపోదాం.
అక్కడ ఆ పుణ్య నదిలో స్నానం చేసి మనమంతా కూడా పవిత్రులమైపోతాము. మనము దేవతలకి ఆహుతులు ఇవ్వచ్చు. కాబట్టి మనమందరం అక్కడికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పాడు కృష్ణుడు ప్రజలకి. కృష్ణుడు అలా చెప్పంగానే వాళ్ళందరూ కూడా ఏం చేశారు నాన్న? కృష్ణుడు అందరికీ అన్ని మంచి మాటలు చెప్పాడు. వాళ్ళందరూ కూడా సరే కృష్ణ వెళ్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? కృష్ణుడి మాటకి ఎదురు లేదన్నమాట వాళ్ళ దగ్గర. యాదవులకు కృష్ణుడు మాట అంటే వేదం. సో కృష్ణుడు అలా చెప్పగానే ఈ యాదవులందరూ ఏం చేశారు? బళ్ళు కట్టుకొని బయలుదేరిపోయారు. ఎక్కడికి బయలుదేరిపోయారు? ఈ ఎంతో అద్భుతమైనటువంటి సరస్వతీ నది ప్రవహిస్తున్న ప్రభాస తీర్థానికి వాళ్ళందరూ వెళ్ళిపోవాలని అనుకున్నారన్నమాట. సో అక్కడ సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంది. సరే వెళ్దాం. మీకు చెప్పవలసింది ఏమిటంటే, ఇక్కడ ఈ నదీ తీరంలోనన ఆ సముద్రంలో నుంచి కొట్టుకొచ్చినటువంటి ఈ ముసలం యొక్క పొడి అదంతా కూడా ఈ నదీ తీరంలో ఎలా మొలిచింది? గడ్డిగా మొలిచింది. ఎరుక గడ్డి. ఏం గడ్డమ్మా? ఎరుక గడ్డి. సో దే ఆల్ started for this place called Prabhasa Tirtham near the banks of Saraswati river. So when they came here, they stayed. They took bathe in the river. They all offered their offerings to the gods. But as days were going, you know children what they did? Yes, the Yadavas drank one day in the night. They had a drink named Maireya. So they drank that Maireya and they all were out of their heads. They didn't know what they were doing. So they were not in their own conscious. So we usually tell children, if any person drinks, he will be out of his head. He will not remember anything. He will not know what is good and what is bad. So in that way, what happened? These Yadavas were fully drunk and they started abusing each other. They did not see that whether he was his friend, he was his relative, he was his father, he was his brother, So they fought among themselves. They started to fight among themselves. They did not see who it was. They started fighting among themselves. So when all the weapons were over, they searched for something to throw on each other, and there they could find only the grass. But they didn't know that it was the grass which was grown because of their pounding stick. The powder of the pounding stick which was thrown into the ocean, floating, it came to the banks of the rivers, and here it was grown as the grass. Now children, you can see how the grass is grown along the edges or the banks of the river. So they took that grass and they started to throw it on each other. And they were like swords. The grass was very sharp and it was like swords. So when they took that and fought with that, so it was very sharp than the sword. So all of them
all of them were destroyed. So it was a war against or among a father and son, an uncle and niece, a nephew and a aunt. So it was like this. It was among the relatives. It was among everyone. So they fought like anything else. So they fought, and finally, okay, all of them were perished. All of them were destroyed. The entire యదువంశం వాస్ డిస్ట్రాయిడ్. సో పిల్లలు, అక్కడ యదువంశస్థులందరూ ఒకరోజు రాత్రి బాగా తాగారు. మైరేయం అనేటువంటి ఒక మత్తు పదార్థాన్ని వాళ్ళు తాగారు. తాగి ఆ మత్తులో వాళ్ళు ఒకరి మీద ఒకరు కొట్లాడుకుంటున్నారంట. వాళ్ళు కొట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలియలేదు. అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు, ఒకరినొకరు చంపాలనే ఆతృతతో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఆయుధాలన్నీ ఎలా పడితే అలా వేసుకుంటున్నారు. ఆ సముద్ర తీరంలో అంతా వాళ్ళు విడిది చేసిన ఆ చోటంతా వాళ్ళ గుడారాలు అంతా బయటకు వచ్చేసి బాగా యుద్ధం చేస్తున్నారన్నమాట. ఆ యుద్ధంలో వాళ్ళు చాలా ఘోరంగా యుద్ధం జరిగింది. తండ్రులతో కొడుకులకి, అన్నలతో తమ్ముళ్ళకి, మేనమామలతో అల్లుళ్ళకి, బంధువులు ఒకరికొకరు అందరూ బంధువులే. కానీ వాళ్ళందరూ అలా గొడవపడి బాగా కొట్లాడుకుంటున్నారన్నమాట. సో అలా కొట్లాడుకుంటే ఆఖరికి వాళ్ళ ఆయుధాలు అయిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి గడ్డి మొలిచి ఉంది కదా, ఆ ముసలం నుంచి పడిన ఆ పొడి అంతా కూడా సముద్ర తీరంలో ఏమై ఉంది, గడ్డిగా మొలిచి ఉంది. ఆ గడ్డి బాకుల్లాగా, కత్తుల్లాగా మొలిచి ఉందన్నమాట. సో ఆ కత్తుల్లాంటి ఆ గడ్డిని కూడా తీసుకొని వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. అది వాళ్ళకి శాపం కదా. అందుకని ఆ గడ్డి కాస్త వాళ్ళకి తగలంగానే ఏమైపోతున్నారు, వాళ్ళంతా నాశనమైపోతారు. సర్వనాశనం అయిపోయింది యదువంశం అంతా కూడా. సో ఈ యదువంశం నాశనమైంది. ఎవరు తప్ప? బలరామకృష్ణులు మాత్రమే మిగిలారు. సో ఎప్పుడైతే ఇదంతా జరిగిందో మరి బలరాముడు ఏం చేశాడు? బలరాముడికి చాలా విసుగు వచ్చేసింది. సో అలా దూరంగా వెళ్ళి బలరాముడు కూర్చొని ధ్యానమగ్నుడైపోయాడు. తనకున్నటువంటి యోగశక్తితో తను ఈ శరీరాన్ని త్యాగం చేసేసాడనమాట. శరీరాన్ని విడిచిపెట్టాడు బలరాముడు. ఎప్పుడైతే బలరాముడు తన స్థూలకాయాన్ని విసర్జించేశాడో దాన్ని కృష్ణుడు చూశాడు. సో కృష్ణుడు చూసి తను కూడా ఏం చేశాడు? ప్రశాంతంగా ఒక చెట్టు చాటుకు వెళ్ళి ఒక చెట్టు కింద ఏం కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడమ్మా? అశ్వత్థ వృక్షం కింద కూర్చున్నాడు. కృష్ణుడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కృష్ణుడు ఎక్కడ కూర్చున్నాడు? ఒక అశ్వత్థ వృక్షం కింద కూర్చున్నాడు. ఆయన కూడా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. సో చిల్డ్రన్, the powder which was thrown into the sea was grown like grass, and with the grass they fought among fathers and son, brothers, and so uncles, aunts, everybody. So they fought, and finally the Yaduvamsham was destroyed, except Krishna and Balarama were left. Balarama, who saw all this, was vexed of his life. He went and he sat in a place and he closed his eyes, and as he knew yoga, he had the yoga shakti, he left his worldly body and he went into the other world. So now Krishna alone was left. Now what did Krishna do? Krishna went and sat under a tree and he started to meditate. Now when Krishna was sitting under a tree, a person, who is he? The man who got that, he fixed that arrow, the iron
which was with the pounding stick, was made into an arrow, and that person came that side, and he came for hunting. So when Krishna was sitting under the trees, he was not seen. He could not see, but the legs of Krishna were shaking, and at that time this person thought that there might be some animal or a bird. He aimed his arrow at it. The arrow, yes, aimed by the hunter, went and pierced Krishna's finger, Krishna's toe. The arrow aimed by the hunter went and pierced Krishna's toe. So when that person came to know that, he fell at the feet of Krishna and asked him to pardon him. He asked Krishna to pardon him because he did not know that you were here. అప్పుడు ఆ ఎరికెలవాడు తన ముసలానికి ఉన్నటువంటి ఆ ఇనుముతో చేసుకున్న ఆ దీంతో అతను వేటకొచ్చి అతను ఏం చేశాడు, వేట అనుకొని అక్కడ తన యొక్క బాణం వదిలాడు. ఆ బాణంకున్నటువంటి ఆ ఇనుప ముక్క కాస్త కృష్ణుడి బొటకన వేలిలో దిగింది. దిగంగానే మరి ఆ యొక్క అని కృష్ణుడు అరిచాడు. కృష్ణుడి అరుపులు విని ఈ వేటగాడు పరిగెత్తుకొని వచ్చి, అయ్యో స్వామి, నాకు తెలియదే మీరని, ఎంత పాపాత్ముని నేను ఎంత పాపం చేశాను అని చెప్పి అతను కృష్ణుడిని వేడుకుంటూ ఉంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడు, కాదు నాయన, నీవైతే నీదేమి తప్పు లేదు, ఇది నేను చేసుకున్న కర్మఫలం. నేను రామావతారంలో చెట్టు చాటు నుండి వాలిని చంపాను. అది అప్పటికి సరియే అయినప్పటికీ ఒక మనిషిని చాటు నుండి చంపడం తప్పు కాబట్టి ఈ కృష్ణావతారంలో నీ బాణం చాటు నుంచి నాకొచ్చి తగిలింది. సో అక్కడికి నా కర్మఫలం సమాప్తి అయ్యింది. ఇక నీదేం తప్పు లేదు. సో ఏమన్నాడు, నీది తప్పు లేదు. సో అక్కడికి ఏమైపోయింది, అంతా అయిపోయిందన్నమాట. సో మరి కృష్ణుడు యొక్క రథసారథి దారుకుడు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఏంటబ్బా ఇంకా రాలేదే వెళ్ళు అని. బలరాముడేమో తన యోగశక్తితో తన యొక్క శరీరాన్ని త్యజించాడు. బలరామ left his worldly body and he went away with his yoga shakti. And now Krishna, with the help of this hunter, he was also, yes, Krishna also fell dead. Now, so because of this person, the hunter, so the hunter went round Krishna, had a pradakshina for 3 times, and he went away. Now everyone came in search of Krishna, and Krishna was there. So he went to call everyone. Dwaraka. He went to call everyone. He was the charioteer of Krishna. He went to call everyone, and when he went to call them, everybody was, yes, they were completely shocked. So Arjuna, they went and they all lived in Indraprastha along with Arjuna. And here now who Krishna
after his leaving his body here, went away to Vaikuntham, and he got his original form of. And finally, children, Krishna went to Vaikuntham and took the form of Lord Sriman Narayana. Krishna took the form of Lord Sriman Narayana. So, finally, he went back to Vaikuntha and took the form of Lord Sriman Narayana. So, children, let me end my Krishna Avataram here. You have seen how the Lord had made everything possible in the lives of his bhaktas, and how he punished those dushtas, and how he saved all the sishtas, the good people, and how he punished the bad people. So this is the end of Krishna Avataram. And my dear children, I hope you have learned so much from this Krishna Avataram. Happy to be with y'all for all these days, and I am happy. I will meet you later with some more stories. And bye, children, for now. Bye. Take care.